డాక్టర్లు అందించే సేవలు అనిర్వచనీయమని, మనిషిని బ్రతికించగల శక్తి డాక్టర్లకు ఉందని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. ప్రపంచ డాక్టర్ల దినోత్సవం సందర్భంగా ఐఎంఏ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. కావలి ప్రాంత ప్రజల ఆరోగ్యం కోసం విశేషంగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్లకు అండగా ఉంటానని, ఎల్లప్పుడూ సహకారం అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. డాక్టర్ అధ్యక్షులు సుబ్బారావు గారు, సెక్రటరీ గోపి గారు, డాక్టర్స్ అధ్యక్షులు అజయ్ గారు, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనిషి జన్మ అన్ని జన్మలు, అన్ని జన్మలో మానవ జన్మ ఆ మానవ జన్మలో డాక్టర్ జన్మ మనిషిని బ్రతికించే వ్యక్తి, మనిషి బ్రతికించలేడు, కానీ మనిషిని బ్రతికించే వ్యక్తి డాక్టర్ వ్యక్తి. అటువంటి వ్యక్తిలో ఈ రోజు ఉన్న డాక్టర్లు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అందరూ జీవితం కోసం, జీవిత సాఫల్యం కోసం, తమ ఎదుగుదల కోసం, తన బిడ్డల భవిష్యత్తు కోసం రకరకాల వృత్తులు చేపట్టితే ఒక డాక్టర్ తన జీవితంతో పాటు ఇతరుల యొక్క జీవితాలని బాగు చేసేందుకు వచ్చినటువంటి డాక్టర్. అందుకే చదువు నేర్పిన గురువుకు చేతులెత్తి ఎలా నమస్కరిస్తారో, జీవితాన్ని ప్రసాదించిన డాక్టర్లకు కూడా అటువంటి నమస్కారమే దక్కుతుంది. డాక్టర్ని చూడగానే ప్రతి ఒక్క పేషెంట్ కి హృదయపూర్వక నమస్కారం దక్కేది ఒక డాక్టర్. అటువంటి పవిత్రమైన వృత్తిలో ఉన్న డాక్టర్ సోదరులందరినీ కూడా అభినందిస్తూ, బిసి రాయ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని భారతదేశ మహోన్నత వ్యక్తి నేషనల్ డాక్టర్స్ డే 1982 సంవత్సరం జూలై 1వ తేదీన కలకత్తాలో జన్మించి రకరకాల చదువులు చదివి డాక్టర్ వృత్తిని చేపట్టి భారతదేశంలో అలోపతి వైద్యాన్ని ఎనలేని సేవలు చేసి క్యాన్సర్ మీద, ఇతర మెడికల్ వ్యవస్థల మీద అలుపెరగని పోరాటం చేసి ఎన్నో ఇండియన్ మెడికల్ ఇన్స్టిట్యూట్స్ ప్రారంభించినటువంటి బిసి రాయ్ గారి జన్మదినం అటువంటి నాడు డాక్టర్లు అందరూ కూడా సమిష్టిగా మన పితామహుడు డాక్టర్ల ఆలోచన దైవం రాయ్ గారి పుట్టినరోజున సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజు డాక్టర్ల ఆధ్వర్యంలో కావలి పట్టణంలో రక్తదాన శిబిరాన్ని కండక్ట్ చేసిన డాక్టర్లు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్కడో పుట్టారు, ఎక్కడో పెరిగారు, ఎక్కడో చదివారు, కానీ మా కావలిని అభివృద్ధి చేసేందుకు, మా కావలి పేద బడుగు బలహీన వర్గాలకి సేవ చేసేందుకు ఇక్కడికి మీరందరూ వచ్చి వృత్తిపరంగా వచ్చిన వృత్తి ధర్మం కంటే మానవ ధర్మంతో ఈరోజు మీరందరూ కూడా కావలి ప్రజలకు రక్తదానం అందించాలి, కావలి ప్రజలకు రక్తం అందుబాటులో ఉండాలి. కాబట్టి ఈ రోజు మీరు అందరూ కూడా రక్తదానం చేయించడానికి సంకల్పించిన డాక్టర్లు మరొకసారి అభినందిస్తూ, ఎన్నో కష్టాలు చదువుకున్న రోజుల్లో ఆలోచనలు లేవు, నిజ జీవితంలో ఆలోచనలు లేవు. మన కళ్ళకి డాక్టర్లు స్టెథోస్కోప్ మెడలో పెట్టుకుని కుర్చీలో కూర్చున్న డాక్టర్లే చూస్తున్నాం, కానీ వాళ్ళ హృదయాల్లో ఉండే బడబాగ్ని మనం చూడం. కష్టాలు, నష్టాలు, బాధలు, భయాల మధ్య వాళ్ళ వృత్తిని కొనసాగిస్తున్నారు. ఎప్పుడు ఏమి జరుగుతుందో వృత్తి ధర్మం, ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో పేషెంట్ వచ్చినా చెయ్యి పట్టుకోవాలి, నాడిని చూడాలి,
జబ్బు నయం చేయాలి, ఆ పేషెంట్ యొక్క కళ్ళల్లో ఆనందం చూడాలి, ఆ బంధువుల దీవులను మాకు తగలాలని ఆనందంతో డాక్టర్లు కష్టపడి పనిచేస్తే అనుకోని పరిస్థితుల్లో దేవుళ్ళు కాదు డాక్టర్లు, జరగకూడని జరిగిన డాక్టర్లను భయపెడుతున్నటువంటి సమాజంలో ఈ రోజు వాళ్ళు పోరాడుతున్నారు. అందుకే డాక్టర్లు అందరికీ కూడా నేను అభిమానించే వ్యక్తి, ప్రాణం పోసే దాతలు నేను. తప్పకుండా నేను కావలి రాజకీయాల్లో ఉన్నంత కాలం, కావలి ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం, కావలిలో ఉండే ప్రతి ఒక్క డాక్టర్కి అండగా ఉంటానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మీకు ధైర్యాన్ని ఇస్తున్నా, ఎంతటి ఇబ్బంది వచ్చినా ఎప్పుడైనా కూడా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడని నమ్మండి అని మీ అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. మీ శ్రమకి కావలిలో కొన్ని వందల మంది బతకాలి, మీరు నిరంతరం కావలి ప్రజలకు సేవ చేయాలి. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నాను, హాస్పిటల్ అంటే హాస్పిటాలిటీ అంటే మర్యాద. మొట్టమొదటి మీరందరూ కూడా డాక్టర్గా మీ వృత్తి ధర్మంలో మీరు ఎన్నో రకాల ఇబ్బందుల్లో కూడా పేషెంట్ని చాలా ఆప్యాయంగా పలకరిస్తుంటారు. సగం డాక్టర్ జబ్బు తగ్గాలంటే డాక్టర్ యొక్క పలకరింపే నమ్మకాన్ని పెంచుతుంది. ఈ డాక్టర్ నన్ను బతికించగలడు, ఈ డాక్టర్ నన్ను బతికిస్తుందనే నమ్మకంతో పేషెంట్ మీ దగ్గర ఉంటారు. అయితే నేను చూసిన సంఘటనలో ఫ్యాకల్టీలో క్వాలిటీ లేనటువంటి నర్సులు, ముఖ్యంగా రిసెప్షన్ వ్యవస్థను మీరు పెంచండి అని డాక్టర్లు అందరినీ కోరుకుంటున్నా. ఇబ్బందులు ఎదుర్కొంటూ భయంతో మీ దగ్గరకు వస్తుంటారు. మిమ్మల్ని కలిసే లోపలే మొట్టమొదటి ఎదురయ్యేది రిసెప్షనిస్టులు. వాళ్ళు ఆనందంగా పలకరించాలి, ధైర్యాన్ని చెప్పాలి. డాక్టర్ ఉన్నాడు, మేమున్నాం, నిన్ను బతికించేదానికి మేము ఉన్నామని నమ్మకాన్ని కల్పించవలసిన వ్యక్తులు రిసెప్షనిస్టులు. అటువంటి రిసెప్షన్ లో మంచి వ్యక్తులను కూర్చోబెట్టండి, మంచి ట్రైనింగ్ ఇవ్వండి. వచ్చిన వ్యక్తులకు మంచి నీళ్లు దగ్గర నుంచి మీరు పలకరించి మీ స్టాఫ్ ఇవ్వడం జరిగితే సగం జబ్బు మీ రూములోకి వచ్చేంత వరకే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో వాళ్ళు మీ దగ్గరకు వస్తారు, సగం జబ్బు తగ్గుతుంది. దయించి మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటున్నా, పేషెంట్ ని ప్రేమించండి. ఒకటే ఒకటి, పేషెంట్ ని సేవ చేసే భాగ్యాన్ని దేవుడు మీ నుదుట రాశాడు. అటువంటి పేషెంట్ చూసేటువంటి అదృష్టం మనకి దక్కింది. మన దగ్గర కొంచెం చూపించుకునే అదృష్టం వాళ్ళకి దక్కల. అటువంటి పేదవారికి సేవ చేసే భాగ్యం, జబ్బు నయం చేసే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. కాబట్టి వాళ్ళకి మనం సేవలకు ఇవ్వాలనే నమ్మకంతో మనందరం పనిచేసినాడు. మన ఎన్ని ప్రొఫెషనల్స్, మనకి రిటైర్మెంట్ లేదు, చనిపోయేంత వరకు సేవ చేసే వాళ్ళు డాక్టర్లు, లాయర్లు, రాజకీయ నాయకులు, ఇంకా ఉపాధ్యాయులు, ప్రొఫెసర్స్ అందరూ కూడా మనం నిరంతరం జ్ఞానాన్ని పెంచాలి, ప్రజలకు చైతన్యం చేసుకురావాలి. ప్రజల్లో మార్పులు తీసుకురావాలంటే ఈ సమాజం బాగుంటుందనే ఆలోచనతో మనకి రెండు రకాలుగా, నేను డాక్టర్ కాకపోయినా మనిషికి జబ్బులు రెండు రకాలుగా వస్తాయి. ఒకటి నోటి ద్వారా, రెండు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించే. నోటి ద్వారా వచ్చే జబ్బులు కొన్ని అయితే, ముక్కుల ద్వారా వచ్చే జబ్బులు కొన్ని. వాటిని పరిరక్షించాలి, కావాలని మంచి ఆక్సిజన్ పట్టణంగా తీసుకురావాలనే ఆలోచనతో నేను ఎమ్మెల్యే నాడు మొట్టమొదటి చేపట్టే కార్యక్రమంగా ఈరోజు కావలి టౌన్ లో 30,824 మొక్కలు నాటాలి. కావలి ప్రజలకు ఆక్సిజన్ ఇవ్వాలి, మంచి పట్టణంగా తీర్చిదిద్దేదానికి నేను సంకల్పించానని కూడా ఈ సందర్భంగా డాక్టర్లు అందరినీ కూడా కోరుకుంటూ, మీరు కూడా ఈ కావలిని బాగుపరిచే దాంట్లో మాతో కలిసి నడవండి. ఏ ఒక్క సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి. మీరు మేము కలిసి కావాలని మన పట్టణం, మన ప్రాంతం, మన బిడ్డలకు జన్మనిచ్చిన ప్రాంతం, మనకి మా ఆయుష్నిచ్చే ప్రాంతం, మనకి సంపాదనిచ్చే ప్రాంతాన్ని కూడా మనం ఒడిసి పట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పొల్యూషన్ లేని కావలి పట్టణంగా తీర్చిదిద్దే దాంట్లో మనందరం కూడా కలిసి ముందుకు నడుద్దామని కూడా ఈ సందర్భంగా డాక్టర్స్ అందరిని కూడా కోరుకుంటూ, మరొక్కసారి మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, రాయి గారి పుట్టినరోజు, ఆయన మరణించిన రోజు కూడా రేపే. జూలై 1వ తేదీ ఆయన పుట్టితే, జూలై 1వ తేదీ 80 సంవత్సరాల పూర్తి చేసుకున్న తర్వాత ఆయన సంకల్ప బలం అదే రోజు పుట్టినరోజు. అటువంటి రాయి గారి పుట్టినరోజున మనందరం బ్లడ్ బ్యాంక్, ఒక అదృష్టం, ఒక రికార్డు, కావాలని ప్రజలందరూ మంచి మెజార్టీతో రికార్డు తిరగరాస్తే
మొట్టమొదటి కావాలి డాక్టర్లు అందరూ కూడా ఇప్పటి వరకు చేయ కార్యక్రమం మొట్టమొదట రక్తదాన శిబిరాన్ని కండక్ట్ చేసిన డాక్టర్లందరూ ప్రత్యేకంగా అభినందిస్తూ ఔషధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి. తప్పకుండా మీతో కలిసి నేను ఉండడానికి కూడా సిద్ధంగా ఉన్నారని కూడా మరొకసారి తెలియజేస్తూ నేను కావాలని సేవ చేయాలని ఆలోచన చేశా. పుట్టిన పేద కుటుంబం, పెరిగినది కావల పట్టణం, కావాలని తెలిసింది. నేను కావాలని వదిలిపెట్టి ఎక్కడికో పోయి సంపాదించడం ఇక్కడ రాలేదు. ఈ గడ్డ, ఈ నీరు నన్ను పెంచింది, ఈ గాలి పెంచింది. కాబట్టి కావాలని సేవ చేయాలని ఆలోచనతో వచ్చాను తప్ప కొన్ని కుతంత్రాలతో రాజకీయాలను చేయడానికి రాలేదని కూడా ఈ సందర్భంగా మరొక్కసారి అందరికీ కూడా తెలియజేస్తూ దయించి సన్మానాలు, దండలు, పొట్టలు ఏదైతే ఒక వ్యక్తిగా కావాలని సేవ పరిణామాలు చూడాలని మరొక్కసారి మీ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.